జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. చరిత్రలో దాచిన నిజం. ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న కార్టూన్ చూడండి. ఈ కార్టూన్ 1949 ఏప్రిల్ 16 నాటి శంకర్ వీక్లీ అనే పత్రికలో ప్రింట్ అయిన కార్టూన్. ఆనాడు అంబేద్కర్ రాజకీయ వైఖరిని విమర్శిస్తూ వేసిన కార్టూన్ ఇది. ఈ కార్టూన్ చూడగానే మన మెదడులో ఎన్నో ప్రశ్నలు పుడతాయి. స్వతంత్ర పోరాటంలో అంబేద్కర్ పాత్ర ఏమిటి? ఈ కార్టూన్ మనకి ఏం చెబుతుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రాజ్యాంగ నిర్మాతగా చూస్తున్నాం, కానీ స్వతంత్ర ఉద్యమ సమయంలో ఆయన రాజకీయ వైఖరిని ఆనాటి జాతీయ నాయకులు ఎలా చూసేవారు చెప్పడానికి ఈ పాత కార్టూన్ ఒక సాక్ష్యం. 1949 నాటి శంకర్ వీక్లీలో వచ్చిన ఈ చిత్రాన్ని చాలా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేశం మొత్తం గాంధీజీ పిలుపుతో క్విట్ ఇండియా అంటూ బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టడానికి రోడ్ల మీదకి వచ్చి పోరాడుతుంటే, కాంగ్రెస్ నాయకులందరూ జైల్లో ఉంటే, అంబేద్కర్ మాత్రం అదే బ్రిటిష్ ప్రభుత్వంలో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మంత్రి పదవిలో ఉన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఎన్నడూ కూడా జైలుకు వెళ్ళలేదు. ఈ చిత్రంలో నాయకులు, ఆ కార్టూన్లో ఉన్న నాయకులు బ్రిటిష్ ఏజెంట్ లెఫ్ట్ ఇండియా, అంటే బ్రిటిష్ ఏజెంట్ భారత్ను వదిలి వెళ్ళారు అనే బ్యానర్ని పట్టుకుని ఉన్నారు. అంబేద్కర్ వైపు చూపిస్తూ బ్రిటిష్ వారు వెళ్ళిన వారి ఆలోచనకు మద్దతు ఇచ్చిన వారు ఇంకా ఉన్నారు అనేలా ఆనాటి కార్టూన్ను సెటైరల్గా వేశారు. చరిత్రను గుడ్డిగా ఆరాధించడం కాదు, చాలా కోణాల్లో మనం చరిత్రను గమనించాలి, పరిశీలించాలి. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన నాయకులు ఒకవైపు ఉంటే, బ్రిటిష్ ప్రభుత్వంలో పదవులు అనుభవించేవారు మరొక వైపు ఉన్నారనేది చేదు నిజం. ఈ కార్టూన్ మనకు అదే చెప్తుంది. దేశం కోసం పోరాడిన వారు ఎవరు? బ్రిటిష్ వారి కౌన్సిల్లో పదవులు అనుభవించిన వారెవరు? 1949 నాటి ఈ కార్టూన్ను చూస్తే ఆనాటి నాయకుల ఆవేదన మనకు కనబడుతుంది. ఈ కార్టూన్ చూసినప్పుడు స్వతంత్ర సమరంలో అంబేద్కర్ పాత్రపై ఎన్నో ప్రశ్నలు మన మైండ్లో పుడతాయి. అందరు జైల్లో ఉంటే ఆయన మాత్రం బ్రిటిష్ ప్రభుత్వంలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అంబేద్కర్ గారి వైఖరిని ఆనాటి సమాజం ఎలా చూసిందో చెప్పడానికి ఈ కార్టూన్ నిదర్శనం మనకు. ఈ కార్టూన్ ఆనాటి చరిత్రకు సాక్ష్యం. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం దేశభక్తి అయితే, బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వారిని ఏమనాలి? 1949లో శంకర్ వీక్లీ అనే పత్రికలో వచ్చిన ఈ కార్టూన్ ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రాణం పోసింది. ఈరోజు మనం ఎవరికి విగ్రహాలు కడుతున్నాం? ఎవరి జయంతులు చేస్తున్నాం? రోడ్లకు ఎవరి పేరు పెడుతున్నాం? ఊర్లకు ఎవరి పేరు పెడుతున్నాం? దేశం కోసం పోరాడిన నాయకులక, లేక ఈ దేశానికి స్వతంత్రాన్ని వ్యతిరేకించిన నాయకుడికా? ఒకసారి ఆలోచించండి మీ అందరూ.